మీ తీరేంటి అసలు? నువ్వు తిడితే పదవిస్తానంటావు. ఏ విధమైన రాజకీయం? రాజకీయం చేయి, తప్పులేదు. నీ తండ్రి రాజకీయం చేశాడు, కానీ మీ తండ్రి కూడా నోరు బారేసుకున్నాడు చంద్రబాబు గారి మీద. అయినా ఆ రోజు కూడా ఆయన తలకాయ ఉంచుకుని బయటకు వచ్చాడు. రాజకీయాల్లో మన నాలుక మన అదుపులో ఉండాలి, మన మాట తీరు మనకి గౌరవం తేవాలి. అటువంటి సిట్యుయేషన్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే గత 5 సంవత్సరాల్లో ఒక కులాన్ని టార్గెట్ చేసుకున్నాడు. ఆ కులం వాళ్ళతో బూతులు తిట్టించాడు. ఆడ మగ తేడా లేదు. అమరావతి అనే ఒక విభిన్నమైన నగరాన్ని నిర్మిద్దాం, తెలుగు ప్రజలకు ఒక కానుగ్గా ఇద్దామని ఆయన ఒక మహోన్నతమైన లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని నీరుగారిస్తూ ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని లాగి కొట్టించావు. ఇంకా ఆ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎవరిని వదిలేది లేదని లోకేష్ చెప్పడానికి కారణం ఇదే. ఆడవాళ్ళని నడిపించావు, దళితుల్ని చంపేశావు, బీసీల పిల్లల్ని తగలబెట్టిచ్చేసావు. అసలు నువ్వు చేసిన పాలన ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి? 30 సంవత్సరాలు పాలిస్తాను మా నాన్నకన్నా గొప్పగా అంటే ప్రజలు నమ్మారు నిన్ను. నువ్వు చేసింది ఏంటి అసలు? ఏం చేసావు చెప్పు? అచ్చోసిన ఆంబోతుల్లాగా ఒక నాలెడ్జ్ లేని పర్సన్స్ని, జలవనరుల శాఖకి నీ 5 సంవత్సరాలు 2 పెట్టావు. ఒక్క సబ్జెక్టు మీద కరెక్ట్గా మాట్లాడమనండి వాళ్ళని. దబరాగిన్ని దొల్లిపోయింది అన్నాడు. అది పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితి వాళ్ళది. ఏ సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉండదు. ఒకడు తొడగొట్టి చెప్తాడు పోలవరం కంప్లీట్. అసలు పోలవరం ఎంత అవుద్దో మీకు తెలుసా? పోలవరం ఏమేమి కట్టాలో మీకు తెలుసా? అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం అసెంబ్లీలో ఎమ్మెల్యేలను అందరినీ చేస్తే ఒక పోరాట యోధుల్లాగా బాబు గారు ఒక్కడే నిలబడి ఫైట్ చేశాడు వాళ్ళతో. ఆయన కూడా మనిషే. భార్యని అవమానం చేసిన రోజున ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. రాజకీయంగా ఆయన దురంధరుడే, కానీ ఆయన కూడా మనిషే. ఆయనలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ అవ్వలేదు. ఎందుకంటే ఆవిడెప్పుడూ రాజకీయాల్లోకి రాలి. ఎన్టీ రామారావు గారి కూతురుగా ఆవిడకి అధికారం ఉంది, కానీ ఏ రోజు రాలి. బాబు గారి భార్యగా కూడా ఆవిడకి అధికారం ఉంది, కానీ రాలా. ఆవిడెప్పుడు కూడా వ్యాపారం, ఫ్యామిలీ వరకే చూసుకున్నారు. అటువంటి వ్యక్తిని మీరు రాగాల్సిన అవసరం ఏంటి అసలు? అది కూడా నీకు జన్మనిచ్చి తెలుగుదేశం పార్టీ నిన్ను ఎమ్మెల్యే ఏం చేసిన వ్యక్తితో మీరు మాట్లాడిచ్చారంటే అసలు మీరు మనుషులా, మృగాల? మీ తీరుకు అసలు ఒక పద్ధతి లేదా, ఒక కొలమానం లేదా? మీరు చేసిన అరాచకాలకు ఒక అంతు లేదా? తీస్తే రేపు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు సరిపోయట్లేదు. మీ పాపాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న పోలీస్ ఫోర్సు, ఉన్న ఇంటెలిజెన్స్ ఫోర్స్ కూడా సరిపోయేటట్లేదు. మీ పాపాలు ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేశారు. ఒక విద్యాశాఖ, ఈరోజు లోకేష్ గారు చేసే విద్యాశాఖ ఎంత అరాచకం చేశాడంటే 4,300 కోట్లు బకాయిలు పెడతావా? పిల్లల చదువులు ఏమైపోవాలి? వాళ్ళకి బెల్టులు ఇస్తే దాని మీద జగనన్న కానుకాని పెడతావా? ఈ దేశంలో ఉత్కృష్టమైన మహోన్నతమైన లీడర్లు పుట్టారు. ఎక్కడి నుంచి? యూనివర్సిటీల నుంచి, విశ్వవిద్యాలయాల్లోంచి గొప్ప లీడర్స్ని పుట్టించిన దేశం ఇది. అటువంటిది నువ్వు రాజకీయాలు చూపిస్తున్నావు స్కూల్లోకి తీసుకెళ్ళి. ఐబీ అన్నావు. ఐబీ అనేది ఒక కరికులం. దానికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావా టీచర్స్కి? సిబిఎస్ఈకి ట్రైనింగ్ ఇచ్చావా? నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి పెట్టేసి ఇది పెట్టేయండి అని తెలుగు మీడియం తీసేస్తావా? ఎంత తప్పు! మాతృభాష మీద మమకారంతో బతికే తమిళియన్స్ ఇదే పని నువ్వు తమిళనాడులో చేస్తే నిన్ను ఏం చేయాలో చేసేవారు వాళ్ళు. అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకే అల్లకల్లో. అటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు ఎంతో సంయమనంగా ఉన్నాం. మేము అందరం కూడా ఎంతో సంయమనంగా, సరే కానివ్వండి మనం తప్పు చేసాం, తప్పును సరిదిద్దుకుందాం అనే ఆలోచనలో ఉన్నారే కానీ ఎప్పుడు ఎవరు. దీనికన్నా ఇంకో విషయం చెప్తానండి. సార్ని అరెస్ట్ చేసిన రోజున ఉద్వేగం ఉవ్వెత్తున లేచింది ఎక్కడ చూసినా. నేను రాజోలు వెళ్ళేటప్పుడు ఎన్ని చోట్ల నా కారు ఆపానో నాకు తెలుసు, ప్రతి గ్రామంలో. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బాబు గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు సాయంత్రం పూట మీటింగ్ పెట్టి లోపల లీడర్స్ అందరితో మాతో కూర్చున్నప్పుడు సార్ ఒక మాట చెప్పమన్నారు, మీకు ఇది రాష్ట్రం అంతా తెలవాలి. ఏంటంటే కార్యకర్తలు సంయమనం పాటించండి, మనం తప్పు చేయలేదు, మనం బయటకు వస్తాం, మనకి ఏ ప్రాబ్లం లేదు, కానీ ప్రజల్ని ఇబ్బంది చేయమాకండి, ఏది చేసినా శాంతియుతంగా చేయి. ఎంతమంది నాయకులు చెప్తారంటే చెప్పండి. అది ఆయన స్థితప్రజ్ఞ, అది ఆయన ఆలోచన చేసే విధానం. ప్రజలకి తను ఇబ్బంది పడ్డాడు కానీ ప్రజల్ని ఇబ్బంది చేయొద్దు అన్నాడు. అటువంటి లీడర్స్ ఎంతమంది ఉంటారండి? అదే మాకు గర్వకారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా గర్వం మా పార్టీ, మా నాయకుడు. ఎందుకంటే మాకు డిసిప్లిన్ నేర్పుతాడు ఆయన, ఇలా ఉండాలి అని.
వాళ్ళు చేసిన తప్పు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ప్రజలు మనల్ని నమ్మి ఎందుకు పంపించారు? మనకి ఎంత గ్రేట్ మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? మనకి ఒక నమ్మకంతో ఇచ్చారు. సుపరిపాలన చేద్దాము, డెవలప్మెంట్ చేస్తూ సంక్షేమం ఇద్దాం, దాంతో మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అనేది మన మోటో. వాడు అరెస్ట్ చేసాడు, మనం అరెస్ట్ చేస్తామా? కార్యకర్తల కోపం ఉంటుంది, నాయకుల కోపం ఉంటుంది, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు. గ్రౌండ్లో కేసులు పెట్టించుకున్నారు, ఆస్తులు కోల్పోయినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ సార్ చెప్పేది ఏంటంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, ఓపిక్గా ఉండండి, ప్రతిదాన్ని మనం చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేద్దాం. అంతేగాని వాడు కొట్టాడని వాడు అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి గోడల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు చేశారు ఆ పని మీరు? కొల్లు రవీంద్ర గారిని అదే, పట్టాభిని అదే చేశారు, ధూళిపాలి నరేంద్ర గారిని అదే. అసలు మీరు మా లీడర్లు ఎవరిని వదిలేరు చెప్పండి? మీరు ఒక బీసీ లీడర్ని వదలలేదు, ఒక ఎస్సీ లీడర్ని వదలలేదు. అసలు మా లీడర్లు ఏంటి? కామన్ పీపుల్ నుండి ఒకడు ఎంత ధైర్యంగా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. వాడిని నీ పక్కన వేసుకొని తిరిగావు నువ్వు సిద్ధం అనే సభల్లో. అసలు నువ్వు ఎటువంటి సందేశం నువ్వు ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నావు? రాష్ట్ర ప్రజలకి నాయకుడు అనేవాడు జనంలోంచి పుట్టి జనం బాధలు తెలిసి వాళ్ళ కోసం పనిచేసేవాడు నాయకుడు. అది తెలుసుకోవడం కోసమే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు లోకేష్ బాబు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఈరోజు ఆయన. నువ్వు చేసావు రాజకీయం. నువ్వేం నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? కక్ష సాధించే విధానం, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం వాటికి చుక్కలు పెట్టచ్చు, ఎక్కడ దొబ్బేయచ్చు, ఇది నువ్వు నేర్చుకుంది నీ పాదయాత్రలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.